ఈ టైంలో అసలు నేను వీడియో చేయనండి. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు మే 25 శనివారం గుజరాత్లో రాజ్కోట్ నగరంలో ఒక హృదయ విదారకరమైన సంఘటన అయితే జరిగింది. ఏంటంటారు అది టీఆర్పీ ప్లే జోన్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి 25 మందికి పైనే ఇప్పటిదాకైతే వచ్చిన లెక్క ప్రకారం 25 మృతదేహాలను అయితే బయటికి తీసుకురావడం జరిగింది. కానీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి అక్కడ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. దీనికి గల కారణం ఏంటని చెప్పి ఇప్పటిదాకా అయితే చెప్పలేదు. బట్ ఏంటంటే చనిపోయిన వాళ్ళలో చిన్నపిల్లలు ఎక్కువ ఉండడం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ అండ్ వార్త చూసిన వాళ్ళని అండ్ న్యూస్ కవర్ చేసిన వాళ్ళందరినీ కూడా ఏడ్చేటట్టు చేస్తుంది. ఎందుకంటారా, చిన్నపిల్లలు సమ్మర్ అంటే ఏదో ఆట విడుపు కోసం అమ్మ అక్కడికి వెళ్దాం, నాన్న ఇక్కడికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటారు. అదేవిధంగా అక్కడ టీఆర్పీ ప్లే జోన్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం అనేసరికి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకుని ఆడిద్దాం అనుకునే సమయంలో సుమారు 100 మంది దాకా ఉన్నారంట లోపల. ఆ సమయంలోనే ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం, వెంటనే మంటలు వ్యాప్తి చెందడం, అక్కడ చుట్టూ మంటలు చుట్టేయడంతో చాలామంది బయటికి రాలేకపోయారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కూడా లేకపోవడంతో అక్కడే ఇరుక్కుని చాలామంది ప్రాణాలు వదిలేశారు అని చెప్పి అక్కడున్న అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇది సమ్మరు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఇలాంటి ప్లే జోన్స్ ఉంటాయి. ఇలాంటి ప్లే జోన్స్ పెట్టాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ అధికారుల పర్మిషన్ కంపల్సరీగా తీసుకోవాలి. తీసుకుంటేనే అలాంటివి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా ఏంటంటే కొన్ని దగ్గరలో పర్మిషన్స్ లేకుండా ఇలాంటివి పెడుతూ ఉంటారు. ఇలాంటివి పెట్టేటప్పుడు ఆ సేఫ్టీకి సంబంధించిన పర్మిషన్స్ కంపల్సరీ తీసుకోవాలి. తీసుకొని పక్షంలో ప్రతి ఒక్కళ్ళు శిక్షార్హులు అవుతారు. నేనేం చెప్తున్నానంటే ప్రభుత్వ అధికారులకి ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇటువంటి ప్లే జోన్స్ కానీ ఇటువంటి ఏమన్నా ఇరుగ్గా తక్కువ ప్లేస్లో పెట్టేసి జనాల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నటికి పర్మిషన్స్ లేకుండా కనుక ఉంటే ఖచ్చితంగా వాటిని అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా. ఇంకో విషయం కూడా ఏంటి అంటే తల్లిదండ్రులని పిల్లలు ఇబ్బంది పెడుతూనే ఉంటారు సమ్మర్ కాబట్టి. అక్కడికి తీసుకెళ్ళను నాన్న, ఇక్కడికి తీసుకెళ్ళని చెప్పి ఆ తీసుకెళ్లే ప్రదేశాలు కూడా ఎలా ఉండాలి అంటే వాళ్ళకి విజ్ఞానాన్ని పెంచే విధంగా ఉండాలి, లేదంటే వాళ్ళని మనం రక్షించుకునే విధంగా కూడా ఉండాలి. ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళిపోయి మనతో పాటు మన పిల్లల్ని ఆ సమస్యల్లో ఉంచేసి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగే వాతావరణానికి మనం తీసుకెళ్ళకూడదు. ఎక్కడికి తీసుకెళ్ళినా సరే మనల్ని మన పిల్లల్ని కాపాడుకునే విధంగా ఉండే ప్రదేశాలకే తీసుకెళ్ళండి. ఇంతవరకు రోజుల్లో అయితే డివోషనల్గా గుళ్ళకని వాటికని వీటికని చాలా దూర ప్రాంతాలు ఇల్లు వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పోయాయి. పాశ్చాత్య సంప్రదాయాలు మనకి అలవడిపోవడం వలన మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇలాంటి ప్లే జోన్స్కి వాటికి వీటికి అన్నిటికీ ఎక్కువ ఇస్తున్నాం. వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని ఎవరు అంటలేదు. కానీ అక్కడ భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడికి వెళ్తే మనం సేఫ్టీయా కాదా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉన్నా. ఇంతకుముందే అదే గుజరాత్లో కేబుల్ బ్రిడ్జ్ తెగిపోవడం వల్ల నదిలో పడి కొన్ని వందల మంది అయితే చనిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ సంఘటన జరిగింది. మృతుల సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పైతే అక్కడ ఉన్న అధికారులు అండ్ గుజరాత్ ముఖ్యమంత్రి అండ్ లోకల్ ఎస్పీ కూడా చెప్తూనే ఉన్నారు. బట్ ఒకటి, ఎక్కడికి వెళ్ళినా సరే కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేనైతే అందరికీ మనవి చేస్తూ ఉన్నాను.